ఇవాళ మన నైట్ లొకేషన్ ఇదే. ఈ లేడీస్ హాస్టల్ ఏం దొరుకుతుంది గురు? రిబ్బన్లు సారాలు తప్ప. నేను చెప్పానా మనం దొంగలు అనుకుంటాడని. దొంగలను ఎందుకు అనుకుంటాం బాబు? మాకు మాత్రం తెలదేటి. కుర్రోళ్ళు లేడీస్ హాస్టల్ ఈ టైంకి ఎందుకు వస్తారో మాకు బాగా తెలుసు. మేము ఎందుకు వచ్చామో చెప్పు. 101 లో లీలారాణి కోసం, 109 లో పద్మ కోసం వచ్చుంటాం. కరెక్ట్ గా చెప్పేసారు. పద్మ ఏం చేస్తుంది? ఇప్పుడు దాకా కారిడార్ లో వెయిట్ చేసి ఇప్పుడే లోపలికి వెళ్ళింది. ఓహో, లీలారాణి ఉందని చెప్తాం కదండి. నువ్వు కొంచెం కోఆపరేషన్ చేయాలి. ఫుల్ కోఆపరేషన్ చేస్తాం. ఇద్దరు చిరకొంద కొడిచేయండి. అలాగే. ఆఫ్టర్ ఆల్ 100-200 అంటే చీప్ గా. ఇదిగో తీసుకో. అయ్యి బాబా 500. నా బాబే నువ్వు రోజు వచ్చాయి, ఫుల్ కోఆపరేషన్ చేస్తాను. వచ్చేస్తాను. జాకెట్ తీసి పర్సు బాబు, పర్సు ఇది. ఎందుకురా? మధ్యలో ఆకలిస్తే తినొచ్చని. అది బ్రెడ్ కాదురా. ఓ అయ్యా, ఏంటి అలా చూస్తున్నావు? గేదిలా ఉంది. ఇది స్టూడెంటా? వాడనే ఉంటది కానీ. ఓహో, చూసావా గురు, దీని పర్సనాలిటీకి నాకు కావాల్సి వచ్చాడట. రేపు అమ్మల గారికి ఫోన్ చేసి చెప్తాం. కానీ అదెందుకురా? బాగుంటే ఇంట్లో వాడుకోవచ్చు, లేకపోతే ఆపరేట్ అమ్ముకోవచ్చు. ఈ అమ్మాయికి ర్యాంక్ గ్యారంటీ. మంచం ఇచ్చుండ్రు. అదేంటి గురు ఇక్కడ సెటిల్ అయిపోయా? రే, ఈ అమ్మాయిని చూడరా ఎంత అందంగా ఉందో. మనం వచ్చింది పెళ్లి చూపులకు కాదు, పద. ఉండు, ఈ అమ్మాయిని చూసి కొద్ది చూడాలనిపిస్తుందిరా. మనం ఇప్పుడు ఎవరన్నా చూశారనుకో, మన అంతు చూస్తారు. లే లే లే. ఏంటే వెతుకుతున్నావు? పర్సు పడిపోయిందండి. అయ్యయ్యో, దాని వాటికంగానే మీ లోపల పని బాగా జరిగిందండి. నీ దైవాలు బ్రహ్మాండంగా పూర్తయింది. రేపు వచ్చాడు బాబు, మర్చిపోకుండా ఫుల్ కోఆపరేషన్. గుడ్ నైట్. హలో రాజా. ఏంటి వీక్ డే లో ఎలా వచ్చావు? వాట్ సార్, సిఐడి ఆఫీసర్ గారు, ఏదో ప్రశాంతంగా 2 రోజులు గోల్ఫ్ ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడికి వస్తారని నాకేం తెలుసు? గుడ్ జోక్. నీకు ఇక్కడ ఏదైనా వాసన వస్తుందా? పచ్చగడ్డి వాసన వస్తుంది. పచ్చగడ్డి కాదు, పచ్చి శవం వాసన. వాట్ యు మీన్? గోల్ఫ్ కోర్స్ లో శవం వాసన? డోంట్ బి సిల్లీ మ్యాన్. నో, నాది సిఐడి ముక్కు. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. చాలా స్ట్రాంగ్ గా వాసన వస్తుంది. చూసావురా, నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. ఈ శవాన్ని ఎలా పట్టుకున్నానో చూసావా? ఎవరు తెచ్చారని అలా ఏడుస్తున్నావు? పిల్లి చచ్చిపోయింది. పిల్లి చచ్చిందా? అవును, మొన్న మిమ్మల్ని గోల్ఫ్ కోర్స్ లో చంపడానికి వచ్చినప్పుడు నా గన్ను ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. పిల్లి ఆత్మహత్య చేసుకుందా? నువ్వెంత జఫాగాడువో నాకు అర్థమైంది. ఎవడైనా వచ్చి నీ గంత ఆత్మహత్య చేసుకోవాలి తప్ప నువ్వెవరిని చంపలేవురా. నా డబ్బులు నాకు ఇచ్చేయి. సాంగ్ పాడితే చంపేస్తాను. Stop! Stop! Stop!
ఇది తీసుకో, తుడుచుకో. సార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్, చంపేస్తాను సార్, చంపేస్తాను సార్. నా ఫోన్ కోసం వెయిట్ చేయి. ఓకే సార్, అలాగే సార్. ఏమే మీ నాన్న కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? ఏం మాట్లా? పండకి రమ్మని పిలిచి స్కూటర్ పెడతానని చెప్పి 3 రూపాయలు బొంగు రేజర్ కొని పెడతాడా? ఈసారి రాని చెప్తాను, కడప బాంబు కొని పెట్టమని అడుగుతా. ఎందుక? అది నడువు కట్టుకొని నిన్ను మీ నాన్న ఇద్దరిని కౌగులించేసుకుంటా. అమ్మాయి పంపలో ఎవరో చచ్చిపోయినట్టు. అల్లుడు బాగున్నావా? బాబురావు గారు, బ్లేడ్ తీసుకెళ్తున్నాను. ఏంటి అలా చూస్తున్నా? పెన్సిల్ చెక్కోడానికి. ఈ అమ్మాయి ఎవరు? మా హాస్పిటల్లో నర్సు, పేరు కేవి కల్పతరు. ఏదడిగినా కాదన్నదన్నమాట. నేను చూసి ఎన్నాళ్ళైందే? ఎన్నాళ్ళైందా? నెల రోజుల క్రితమే కదా మావా, 3 నెలలు మేసిపోయావు. నెలంటే నీకంత తేలిగ్గా ఉందయ్యా? నెలంటే 30 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 20 నిమిషాలు, నిమిషానికి 20 సెకండ్లు. అంటే 30 × 24 × 60 × 60 ఎంత? 25,92,000 సెకండ్లు. నా బిడ్డకు దూరంగా ఉన్నాను. ఏదో కన్న కూతురు మీద మమకారం చంపుకోలేక చచ్చిపోయే వరకు మీ దగ్గరే ఉందామని వచ్చాను. ఏంటి లైఫ్ లాంగ్? ఇంకెన్నాళ్ళు బతుకుతానని మీ చేతుల్లో ఉందయ్యా. అదేమిటి నాన్న? ఈ చదువు నీకే తెలుసు. ఈ సత్యానందము భాద్రపద తదియనాడు నా కడకు కడు దీనముగా వచ్చి హృదయములో మిక్కిలి అలసటగా ఉన్నదని సెలవిచ్చినాడు. ఈయన దీనావస్థను గమనించి అతనిని పూర్తిగా నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని. ఏమిటన్నా ఈ పాడు మాటలు? వాడంతేనమ్మా, పడిసం పెట్టిందని వెళ్ళినా సరే ఆడయ్యేది మొగయ్యేది. బట్లిప్పు అంటాడు. బట్లిప్పందే మందివ్వలేడు. అమ్మాయి కలుపుతారు. మా అమ్మాయి మొహమాట పడుతోంది. ఇది కాస్త చదివి పెట్టమ్మా. అతనిని పూర్తి నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని. చిత్రము, నాకు ఏమీనూ అగుపించలేదు. అక్కడ చూడు, కనిపిస్తుంది. ఏదిటి? ఈయన హృదయ కవాటములు చిక్కి శల్యమైన కారణమున ఏ విషయమైనను నవ్వుతూ నిదానముగా చెప్పవలెను. అటులా చేసిన ఎడల 4 సంవత్సరములు జీవించగలడు. ఇట్లు భవదీయుడు ఆయుర్వేద పిత వీరాచారి చింతలూరు ఆలమూరు పోస్టు. అంటే మామగారు మీకు ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలన్నమాట. మునుగుతుందిరా, ఆయనకి అసలే గుండె నొప్పి. ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలి. ఎవరండి? నా మొగుడు. చెప్పదు, పడినిపిడి. ఆయన కూతురు మీరు మొగుడు, మీకు ఆయన మొగుడు, ఉత్తి మొగుడు కాదు. అసలు విషయం ఏమిట్రా? అంకల్ రావు పిల్లల మీద కృష్ణల్పు చంపాడు. అంకల్ రావు అబ్బాయి ఏం లేదు మామగారు. అంకల్ రావు అని ఆయన తన పెళ్ళ మీద కిరసనాయలు పోసి నిప్పటి నుంచి చంపేశాడంట. ఇదేంటి నేను నవ్వుతున్నా చెప్పానుగా. మీరు ఊరుకోండి నానా. ఏమీ లేదు నాన్న, మొగుడు పెళ్ళానికి మాట వచ్చింది. మొగుడు కదా, ఆయన కోపం వచ్చింది. కిరసనాలు పొయ్యినా అన్నాడు, పొయ్యి అంది. అగ్గిపుల్ల వెయ్యనా అన్నాడు, వెయ్యి అంది. వేశాడు, భగ్గుమంది. అంతే. అంతేనా? అల్లుడు అట్టా చేస్తాడేటమ్మా? నేను అలాగే చెప్పాను కదా. అట్టా చెప్పలేదయ్యా. ఊరుకోండి మీరు. నాన్న ఎలాగో 4-5 రోజులు ఉంటాడు కదా, అదే అలవాటు అవుతుంది మీకు. 4-5-6 రోజుల పాటు కాదమ్మా, 4-5-6 నెలల పాటు ఉంటాడు. చాలా గొప్పవారండి. ఇంతకు ముందు మీరు టీవీలో పనిచేసేవారు కదండి? అవును, టీవీ ఉంటుందని అందులో పనిచేసేవాడిని. నీలాంటి వాళ్ళ కష్టాలు చూడలేక జాలిపడి ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. ఇదిగోనండి ఈ మేధావి గారేనండి, ఈ నరసింగ్ గారు చెప్పారన్నమాట అండి. మన కొబ్బరికాయలు ఆపాలండి బాబు. ఈ హైదరాబాద్ అంతా మందనండి కొబ్బరికాయలు సప్లై. మనకు కాసింత కళాపోసం ఉందండి, అదే మిగిలింది. అది గుర్తించారండి. నాకు పరిచయం చేశారు. అది నా అదృష్టం బాబు. మా అదృష్టం కూడా. చూడండి, ఇదే అన్నపూర్ణ స్టూడియోస్. ఇక్కడ ఏ సినిమా ఓపెన్ చేసినా సూపర్ హిట్. మీకున్న 4 ఎకరాలు అమ్మేసి, వీలైతే పక్కోడు కూడా అమ్మేసి డబ్బులు తీసుకురండి. మీ కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం. బాబు నాకు ఇంకా పెళ్ళే కానదండి బాబు. అంటే అంత ఏది రాలేదనుకుంటున్నారా? ఈ చుట్ట తీసి పారేయండి, మీరే హీరో.
ఇప్పుడు అసలు 40 దాటితేనే కరెక్ట్ హీరో అండి. మీరు అమ్మేసి ఆ డబ్బులు పట్టరండి, ఆ 20 లక్షలతో మనం ఫిల్మ్ తీస్తే మనకు 2 కోట్లు మిగులుతాయి. 2 కోట్ల ఫస్ట్ సినిమాగా ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే అండి, అంతకన్నా ఎక్కువ రావు. 2 కోట్ల రూపాయలు, ఓ బంగ్లా, ఓ కారు, ఓ పెళ్లి, 4 సెటప్లు చూసుకోండి. వెళ్ళి అమ్ముకు పట్టరండి, ఇంకా ఆలోచిస్తారండి. చెప్పండి. ఎంత అంబాజీపేట వెళ్ళిపోయింది. ఆ 4 ఎకరాలతో పాటు మనకు చిన్న బిల్డింగ్ ఉందండి, అది కూడా అమ్మేసి మొత్తం డబ్బులు పెట్టుకుని వచ్చేస్తానండి బాబు. అంటే చాలా గొప్ప పరిచయం చేశారండి బాబు. మీకు చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా థ్యాంక్స్ అండి. వస్తానండి బాబు. ఇలాగా అయ్యి బాబు చూసారండి, నాకు కాల్సి అంటున్నది కంగారు మర్చిపోయాను. నిజంగానే సినిమాలో ఇంత డబ్బు ఉంటది అంటావా? ఉంటది, కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లో మిగలదు. మళ్ళాంటి వాళ్ళు 10 మంది చేతుల్లో చెప్తున్నదంతా ఇంటూ ఉంటే నిజంగా నాకే సినిమా తీసేయాలనిపిస్తుంది. ఇదే విన్నావు? ఇందిరానగర్ మంగా టిఫిన్ సెంటర్కి వెళ్ళు, అక్కడ మనకన్నా పెద్ద మేతావులు ఉంటారు. అవును, పృథ్వీగడ్ ఏం ప్రాబ్లం ఇవ్వటం లేదు కదా? ప్రాబ్లం చేస్తున్నా, నువ్వు కనిపించకపోయేసరికి వాళ్ళు పిచ్చోళ్ళ తిరుగుతుండు. ఏం కంగారు లేదు, నీ కమిషన్ నీకు వస్తుంది. కొన్నాళ్ళ పాటు నేను అలా ఫారిన్ టూర్ వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా మేతావే. థ్యాంక్ యూ. అరే మేధావి, నాకు చిన్న డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. నువ్వు నన్ను పొగుడుతుంటావా లేకుంటే తిడుతుంటావా నాకు అర్థం కాదే కదా. కానీ అమ్మయ్య, అందరూ ఒక దగ్గరనే ఉండాలి బాయ్. ఏమరా నరసింగ్, చాలా ఖుషిలో ఉన్నట్టున్నారు. మా అన్నకు జాబ్ పార్టీ తగిలింది, పార్టీ ఇస్తున్నాడు, మీరు జాయిన్ అయిపోండి. ప్యారడైజ్ నుంచి బిర్యానీ, మటన్ రోటీ తెప్పించి తినిపిస్తున్న పిల్లలకు. అరే ఇదేం బిర్యానీ రా, ఆడ స్టేషన్ లా మీకోసం సిఐ సాబ్ స్పెషల్ బిర్యానీ చేయించిండు. గారు స్టేషన్ లో బిర్యానీ ఏమండి? నాకు ఉపవాసం, నేను భోజనం చేయను. సార్ నర్సింగ్ గారిని తీసుకొచ్చాను సార్. ఏం బాబాయ్, రాజకీయాలు మానేసి 420 పనులు మొదలెట్టావా? 420 లెక్కలంటే ఏందో తెలియదన్నా. అసలు 420 అంటే ఏందన్నా? చీటింగ్ పనులు. భగవాన్కి నీకు ఏంటి సంబంధం? అమ్మతో నా రోజు చంద చేసిన చెప్పిన కదా నా భగవంతుతో సంబంధం పెట్టుకోనని. ఇదిగా సార్ అడుగుతున్నది ఆ దేవుడు భగవాన్ గురించి కాదు, నువ్వు చీటింగ్ చేసి డబ్బులు సంపాదించావే ఆ భగవాన్ గురించి కదండి. చెప్పలంలోకి చెప్పినట్టు కొడతారు ఏంటండి? సార్ స్పెషాలిటీ అది తెలుసా? ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ కొడతారు. అది కాదు, పోలీసులు ఇంతే గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పేస్తానండి బాబు. డబ్బులు తినేది ఒకడు, దెబ్బలు తినేది ఒకడునా. ఏమండి, ఆ కంప్యూటర్ యజమాని చీటింగ్ చేయగా వచ్చిన డబ్బుల్లో 50,000 కమిషన్ మా వాడికి ఇచ్చినట్ట. ఇంకా మంచి పార్టీలు చూపిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తానని చెప్పినట్ట. తప్పైందన్నా, కక్కుర్తి పడి 50,000 తీసుకున్నా. ఆ 50,000 3,000 తిల్ల బొందకు పెట్టన్నా. అన్నా 3,000 కలిపి నేను ఇచ్చేస్తాను 50,000కి. తప్పైందన్నా. వెళ్ళి కంప్యూటర్ షాప్ దగ్గర తీసుకెళ్లి అతని డబ్బు పని అయిన తర్వాత పక్క తీసుకెళ్లి కుళ్ళబడి చేయి. మన స్టైల్ ఉంది సార్, ఇస్త్రీ వెళ్ళకూడదు. ఇప్పుడు అది అవసరమా? బస్సులు ఎప్పుడు లేట్ అయినాయా? ఏంటయ్యా నువ్వు లేవమంటే నేను లేవాలా? అసలు నువ్వు ఎవరవే? ఏంటే నువ్వు తెలివైనోడువా? అయ్యి బాబాయ్, ఇదిగా నువ్వు తెలివైనోడువని నేను తెలివైనోడని మెడలో బోర్డు వేసుకున్నంత మాత్రాన నన్ను బయటికి గెంటేసి నా బెంచ్ మీద కూర్చుని పోతావా? రే అసలు నీ బాబు గారు పెంచనుకున్నావా? మాట్లాడబెట్రా. నేను తెలివి తక్కువ వాళ్ళతో మాట్లాడను. అయ్యి బాబాయ్, అంటే నేను తెలివి తక్కువనా? నమస్తే జీ. నమస్తే అన్నా. నమస్తే 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 నమస్తే. 1వ నెంబర్ బస్ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను 2వ నెంబర్ బస్ ఎక్కాలి. ఐ సీ. 1వ నెంబర్ బస్సులో ఇప్పటి వరకు 2 వెళ్ళిపోయాయన్న. కానీ బస్సులో జనం కిటకిటకిటలాడుతున్నారు. కూర్చోడానికి సీట్ లేదు. జేబులో పాసు పెట్టుకుని నిలబడి ప్రయాణం చేయడానికి మనం ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళమా అన్నా? లేదన్నా, చాలా తెలియగలవాడి. నేను కూడా అంతే. మా ఇంటి పక్కనే బస్ స్టాప్ ఉన్నా బస్సు సీటు కోసం రిక్షాలు ఎంత దూరం వచ్చా. అసలు నువ్వు వెళ్ళాల్సింది రైల్వే స్టేషన్ అనుకో. బస్ పాస్ ఉన్నప్పుడు మళ్ళీ తెలియగలవాళ్ళు ఉపయోగించుకోరు కదా. కరెక్ట్ కరెక్ట్, చాలా బాగా చెప్పావన్నా. అన్నా
నీకంటే నేను తెలివైన వాడిని, నాకంటే నువ్వు తెలివైన వాడిని. మన ఇద్దరికంటే తెలివైన వాడిని నేను ఇంతవరకు చూడలేదు. అన్నా నేను అంతే అన్నా. నీకు సీక్రెట్ చెప్తానన్నా. చెప్పు. మామూలుగా బస్సులో ఎక్కేవాళ్ళు ఒకటికిటే ఉంటారు కదా, మళ్ళాగా తెలియగల వాళ్ళు 2 టికెట్లు కొనాలి. ఎందుకన్నా? ఎందుకంటావేటన్నా, బస్సులో దొంగలు ఉంటారు. ఒక టికెట్ కొట్టేశారు ఇంకో టికెట్ ఉంటది కదా. కరెక్ట్. బాలే చెప్పా. ఆడు మీలాగే తెలివైనడయ్యి 2 కొట్టేస్తే. ఓరే పిచ్చోడా, మేమేమన్నా తెలివి తక్కువ అనుకున్నావా? ఆడు 2 కొట్టేస్తే మా దగ్గర పాస్ ఉందో అన్నా. అదిగో బస్ వస్తుంది అన్నావు. ఈ మధ్య ఆర్టిఫిషియల్ కూడా తెలివి మీరారన్నా. నాకు 1వ నెంబర్ కావాలి, నీకు 2వ నెంబర్ కావాలి. 2 కలిపి ఒకే దాంట్లో పంపించారా అన్న. చలో బస్ ఎక్కుతావు. చల్ మేరే భాయ్, అదిగో రే భాయ్. ఏం తెలివైన వాళ్ళు అంటారేంటి? మీకిందరా తప్పని. నో, ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. శనివారం వేస్ట్, ఆదివారం వేస్ట్. రై ఎక్కడ నా వైఫ్? ఎక్కడ రై? ఎక్కడ నా వైఫ్? చెప్పరా రై. బాబు చంటి కూరలో ఏంటి ఆల్రెడీ ఒకసారి నా మాట ఇంద్రు. ఎన్నో ఎవరు చెప్పినా నేను మాట ఎన్నో. ఎక్కడికి వెళ్ళిందో చెప్పి చెల్లి. చెప్తున్నాను కదండి, మా పెద్దబాబు గారు కొడుకు శంకర్రావు గారికి శోభనం అంటే వెళ్ళిందని. శోభనం? ఏ శోభనం? చెవుడేటండి, చెప్తున్నాను కదా. అరే రై, నీ డైలాగుల్లోనే కనిపిస్తున్న డబుల్ మీనింగ్ నేను నమ్మను. చెరిగిపోయింది, నాటుక కరిగిపోయింది, చీర నలిగిపోయింది. చీల మీద డౌట్ వచ్చేస్తుంది. ఏమండి బాధగుందా? మరి బావగారు ఓర్పిచ్చుకులో ఏం తినొచ్చారట. ఏంటి లేటు? ఓ సరే రా. శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో. ప్యాంటు చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలు ఉంచుకుంటున్నారు అనుకో. రోడ్డు మీద ఏమిటండి 4 కూపటం? ముందు లోపల పదండి, ఎక్కడికి వెళ్ళానో చెప్తాను. అది విని నేను మరింత బాధపడటానికా? అబ్బా నిజమా? 2 ఏళ్ల తర్వాత ఏ ట్రబుల్ గిబులు లేదా? అవును, మీ మీదొట్టు మన ప్రోగ్రాం హిట్. అబ్బా ఆలస్యం అయితే అయింది. వండర్ఫుల్ ఛాన్స్ దొరికింది. పద లోపలికి. బాబు నీ పేరు ప్రసాదరావు. అయ్యో. నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు. మీ అమ్మ 2వ భర్త పేరు ప్రకాశరావు. నీ భార్య విమలా ప్రసాదరావు. నిన్న ఈ మధ్య గజ్జి కుక్క గడిచింది కదూ. పెళ్ళైన ఈ 2 ఏళ్లలో మీరు శారీరకంగా కలవలేదు, కానీ ఇప్పుడు కలవబోతున్నారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి స్వామి? ఈ కోకానంద స్వామికి అన్నీ తెలుసు. నువ్వు గాని ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. జీతం ఎంతైనా పర్వాలేదు, నైట్స్ ఓవర్ టైం చేయడానికి కూడా నాకే అభ్యంతరం లేదు. మరి మీ హస్బెండ్ ఫీల్ అవుతాడేమో. అతను ఫీల్ అయితే నాకేంటి, కింద పడి రోల్ అయితే నాకేంటి. గ్రేసీ, వాడితో తీయించుకున్న ఫోటోలన్నీ చించి పారేస్తాను. గ్రేసీ, వాడికి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను. గ్రేసీ, మీరు అర్జెంట్ గా వస్తే మీతో పాటే వచ్చేస్తాను. మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీతో పాటే ఉండిపోతానండి. గ్రేసీ. ఏంటి, కారు పంపి చాలా సేపు అయిందా? అయితే వచ్చి ఉండాలి. గ్రేసీ. హలో. హాయ్. 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 హలో. తప్పుకోరా అర్జెంట్ గా రమ్మా. అలాగే, అందుకేగా వెయిట్ చేస్తున్నా, పదండి. రై దున్నపోతా, వైఫ్ నాదేంటి, చెయ్యి నీదేంటి? చెయ్యి. గ్రేసీ, ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి. జీసస్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. నీకు తెలియకుండా నేను ఏ పని చేయను. ప్లీజ్ ప్లీజ్. మరైతే ఆఫీస్కి అందంగా వెళ్ళకూడదు. అండర్వేర్ మీద వెళ్ళమన్నా వెళ్తాను. అమ్మాయిలకు లైన్ వేయకూడదు. వయసు అయిపోయిన విడోస్ కూడా వేయను. సరే, ఈసారి కాగిపోతున్నాను. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఆ సాయిబాబు గారు మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, మ్యారేజ్ మీద దూకితే నాకేంటి. అమ్మో, ఆ ఫ్యామిలీ డ్రామాలో చస్తే ఇరుక్కోకూడదు. అబ్బో, ఈ సిఐ వస్తున్నా. ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ. పిచ్చి ప్రశ్నలు నా వెనకలేరా. అలాగే తొందరగా అలాగే అలాగే దిక్కు చూడుకురా. అలాగే
ఎవరది? ఎవరంటే మాట్లాడవే? అదే అమ్మా, టీవీ సరిగ్గా పనిచేయలేదని ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పినావడే? ఎందుకు పాకుతున్నా? అదే, అది ఆర్మీలో చేరుదాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా. టచ్ పోకుండా ఉండడానికి అప్పుడప్పుడు టీవీ ముందు పాకుతుంటా. ఏడ్చేస్తుంది, లేచి త్వరగా విప్ప. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పనికిరాదు. త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. బట్టలు కాదు టీవీని. వీడే మెకానికే, ముందు వాడి ఆ టీవీ సావును. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీ దగ్గరుండి రిపేర్ చేస్తాగా. నాకు వేరే పనే ఉందిలే అమ్మా. ఏయ్, ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం. అవును, టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి? టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్పు, నీవు మెకానిక్ వా మెంటల్ గాడివా? మాట్లాడవే. అక్కాయ్, ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట, వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా, నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఎలాగో చావు, నువ్వు రారా. ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. అమ్మ ఉంది.